అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లోన్ అప్లికేషన్ ఫామ్ గురించి తెలుసుకుందాం. ఈ అప్లికేషన్ ఫామ్లో 75 ప్రశ్నలు ఉన్నాయి. వాటిలో అనవసరమైన ప్రశ్నలు ఏంటి, వాటి వల్ల మనకు ఏమైనా నష్టం ఉందా అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ అప్లికేషన్ వచ్చేసి 8 పేజీల్లో ఉంటుంది, ప్లస్ 2 పార్ట్లుగా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి కుటుంబ యజమాని మరియు సభ్యుల వ్యక్తిగత వివరాల గురించి ఉంటుంది. సెకండ్ పార్ట్ వచ్చేసి కుటుంబ వివరాల గురించి ఉంటుంది. కుటుంబ వివరాలు గురించి ఉంటుంది. మొత్తం ఏమేమి ప్రశ్నలు ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పేజీలో చూస్తే స్టార్టింగ్ పేజీలో ఫస్ట్ పేజీ 1 ఇది క్వశ్చన్. దీనిలో క్వశ్చన్లు ఏమి ఉండవు, ఇవి అనవసరం, వాళ్ళే నింపుకుంటారు. జిల్లా పేరు, మండలం పేరు, గ్రామ పంచాయతీ పేరు, ఆవాసం పేరు, వార్డ్ నెంబరు, ఇంటి నెంబరు, వీధి, వాటికి సంబంధించిన కోడ్స్ ఉంటాయి ఫస్ట్ పేజీలో. సెకండ్ పేజీ నుండి క్వశ్చన్స్ ప్రారంభమవుతాయి. ఫస్ట్ వచ్చేసి కుటుంబ యజమాని మరియు సభ్యుల వ్యక్తిగత వివరాలు, అంటే సాధారణ వివరాలు అని. ఫస్ట్ క్వశ్చన్ ఏం లేదు, సెకండ్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కుటుంబ యజమాని పేరు మరియు సభ్యుల పేర్లు. సెకండ్ క్వశ్చన్ ఎవరెవరి ఇంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ యజమాని ప్లస్ ఇంట్లో సభ్యుల పేర్లను సెకండ్ కాలంలో ఫిలప్ చేస్తారు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి కుటుంబ యజమానితో గల సంబంధాన్ని థర్డ్ క్వశ్చన్గా ఇచ్చారు, అందులో ఫిలప్ చేస్తారు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి లింగము, అంటే పురుషుడా స్త్రీయా ఇతరుల, వాటికి సంబంధించింది ఫోర్త్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి మతం, హిందూ, క్రిస్టియన్, ముస్లిం వగేరా వగేరా మతాలను ఫిఫ్త్ క్వశ్చన్గా అడిగాడు. అలాగే సిక్స్త్ క్వశ్చన్ సామాజిక వర్గం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ సిక్స్త్ క్వశ్చన్గా అడిగాడు. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి కులం గురించి అడిగాడు. ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి కులం యొక్క ఇతర పేర్లు ఉంటే, కులంకు ఇంకా వేరే పేర్లు ఏమైనా వగేరా వగేరా ఉంటాయి కదా, వాటిని ఈ కాలంలో ఫిలప్ చేస్తారు. నైన్త్ క్వశ్చన్ వచ్చేసి వయస్సు, అంటే పూర్తి అయిన సంవత్సరాలు, నైన్త్ క్వశ్చన్గా అడిగాడు. 10th క్వశ్చన్ వచ్చేసి మాతృభాష తెలుగు. 11th క్వశ్చన్ వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే మాత్రమే ఫిలప్ చేయాలి. ఫస్ట్ పేజీలో ఇవి మాత్రమే ఉన్నాయి. సెకండ్ పేజీలో ఇవి మాత్రమే ఉన్నాయి. థర్డ్ పేజీకి వెళ్దాం. థర్డ్ పేజీలో సాధారణ వివరాలు ప్లస్ విద్యా వివరాలు కలిపి సెకండ్ పేజీలో ఇచ్చాడు. క్వశ్చన్ నెంబర్ 12 మొబైల్ నెంబర్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన నెంబర్ 12th క్వశ్చన్గా ఇచ్చాడు. తర్వాత క్వశ్చన్ 13 దివ్యాంగులు అయితే వైకల్యం యొక్క రకం 13th క్వశ్చన్గా ఇచ్చాడు. అలాగే 14th క్వశ్చన్ వచ్చేసి వైవాహిక స్థితి, అంటే మ్యారీడా అన్మ్యారీడా. నెక్స్ట్ 15th క్వశ్చన్ వచ్చేసి పాఠశాలలో చేరిన నాటికి వయస్సు ఎన్ని సంవత్సరాలు. ఈ క్వశ్చన్ అసలు ఎందుకు అడిగాడో కూడా నాకు అర్థమయ్యలేదు. పాఠశాలలో చేరేటప్పుడు మీ వయస్సు ఎంత అని అడిగాడు. క్వశ్చన్ అసలు ఎందుకు అడిగాడో కూడా తెలియదు. పాఠశాల రకం 16th క్వశ్చన్ వచ్చేసి పాఠశాల రకం అడిగాడు.
ఈ పాఠశాల రకం అంటే ప్రభుత్వమా, ప్రైవేటా, కార్పొరేటా, అటువంటి స్కూల్స్ ఉంటాయి కదా, వాటి గురించి అడిగాడు. 17th క్వశ్చన్ వచ్చేసి విద్యార్హత వివరాలు. అత్యున్నత విద్యార్హత వివరాలు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? డిగ్రీయా, పీజీయా, బీడా, సంథింగ్ ఉంటాయి కదా, అలాంటివి. క్వశ్చన్ నెంబర్ 18th. అత్యున్నత విద్యార్హత ఏ మాధ్యమంలో చదివారు? అంటే తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా అనేది. క్వశ్చన్ నెంబర్ 19th. బడి మానేసిన నాటికి ఏ తరగతిలో ఉన్నారు మీరు? ఏ తరగతిలో స్కూల్ మానేశారు అని, ఏ తరగతిలో మానేశారని అడుగుతున్నాడు. 3rd పేజీలో ఇవి మాత్రం ఉన్నాయి. నెక్స్ట్ 4th పేజీకి వెళ్తే ఉద్యోగ ఉపాధి వివరాలు 4th క్వశ్చన్లో 4th పేజీలో ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20లో మీరు ప్రస్తుతం ఏం పని చేస్తున్నారు? ఉద్యోగ వివరాలు ఇందులో వెల్లడించాలి. దీనికి కొనసాగింపుగానే 21 క్వశ్చన్ అడిగాడు. అంటే కాలం నెంబర్ 20లో వృత్తి అని లేదా ఉద్యోగం అని చెబితే దానికి సంబంధించిన వివరాలను ఈ 21 క్వశ్చన్గా అడిగాడు. కాలం నెంబర్ 20లో స్వయం ఉపాధి అయితే వివరాలను రాయండి అని 22 క్వశ్చన్గా అడిగాడు. అలాగే 23rd క్వశ్చన్గా కాలం నెంబర్ 20లో మీ వృత్తి లేదా వ్యాపారము లేదా రియల్ ఎస్టేట్ లేదా పారిశ్రామికవేత్త అయితే వార్షిక టర్నోవర్ ఎంత అని 23rd క్వశ్చన్గా అడిగాడు. వాటికి సంబంధించిన వివరాలను 23rd కాలంలో ఎంట్రీ చేయాలి. అలాగే 24th క్వశ్చన్గా కాలం నెంబర్ 20లో రోజువారీ వేతన కార్మికులు అయితే ఏ సంఘటిత రంగంలో పనిచేస్తున్నారు అని 24th క్వశ్చన్గా అడిగారు. ఇక 25th, 26th, 27th వస్తే సాంప్రదాయ కుల వృత్తుల వివరాల గురించి అడిగాడు. అంటే కుల వృత్తులు ఉంటాయి కదా, వాటి గురించి అడిగాడు. 25th కుల వృత్తి ఏది? ఏ కుల వృత్తి చేస్తున్నారో మీ కుల వృత్తి ఏంటి అని 25th క్వశ్చన్గా అడిగాడు. అలాగే 26th క్వశ్చన్ ప్రస్తుతం కుల వృత్తిలో కొనసాగుతున్నారా? అంటే కుల వృత్తి మీరు చేస్తున్నారా లేదా అనే దానికి 26th క్వశ్చన్గా అడిగాడు. దీనికి అవునైతే అవునని, లేదంటే లేదు అని సమాధానం చెప్పచ్చు. 27th క్వశ్చన్ వచ్చేసి కుల వృత్తి వల్ల కలిగిన వ్యాధి ఏమైనా ఉంటే దాని గురించి 27th క్వశ్చన్లో ఫిలప్ చేయమని చెప్పారు. క్వశ్చన్ నెంబర్ 28 వార్షిక ఆదాయం ఎంత అని 28th క్వశ్చన్గా అడిగాడు. ఇక్కడ ఈ వార్షిక ఆదాయం గురించి క్వశ్చన్ ఎందుకు అడిగారని చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి. దీనివల్ల మనకు అందే పథకాలలో ఏమైనా కోత విధిస్తారా అని కూడా చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి. త్వరలో తెలుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 29 వచ్చేసి మీరు ఆదాయ పన్ను చెల్లింపుదారా అని అడుగుతుండ్రు. అయితే చెల్లిస్తే అవునని చెప్పాలి, లేదంటే లేదు అని చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 30 మీకు బ్యాంకు ఖాతా ఉందా? ఉంటే ఉందని, లేదంటే లేదు అని మాత్రమే సమాధానం చెప్పాలి. ఈ 30 క్వశ్చన్ ఎందుకు అడిగారో కూడా ఆన్సర్ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంది. ఓన్లీ మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని మాత్రమే అడిగాడు. దానికి సంబంధించిన అకౌంట్ నెంబర్ కానీ ఏం కానీ ఇవ్వమని ఇందులో చెప్పలేదు. సో ఉంటే ఉందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి, అంతే. ఇక పేజీ నెంబర్ 5th వస్తే వీటిలో భూమి వివరాల గురించి అడిగాడు. క్వశ్చన్ నెంబర్ 31 మీరు భూమి కలిగి ఉన్నారా లేదా? క్వశ్చన్ నెంబర్ 31గా మీకు భూమి ఉందా లేదా అని అడిగాడు.
ఉంటే అవునని లేదంటే లేదు అని సమాధానం చెప్పాలి. 32 క్వశ్చన్గా ధరణి పాస్బుక్ కలిగి ఉన్నట్లయితే వాటి నెంబర్ను వ్రాయమని చెప్పారు. 32 క్వశ్చన్గా ధరణి పాస్బుక్ యొక్క నెంబర్. 33 క్వశ్చన్ 33, 34, 35 అన్నీ కలిపి ఒకటి దాంట్లో ఉన్నాయి. ఏ రూపంలో భూమిని పొందారు అంటే పట్టా భూమియా లేదా అసైన్డ్ భూమియా లేదా హఠవి హక్కుల ద్వారా వచ్చిన భూమియా అని ఈ 3 క్వశ్చన్లు ఉన్నాయి. అలాగే 36, 37, 38లో భూమి యొక్క రకం ఏమిటి? తరియా, మెట్టన, పడావు భూమియా? భూమికి సంబంధించిన వివరాలు. తరి అయితే తరిలో, మెట్ట అయితే మెట్టలో, పడవల భూమి అయితే పడవలను, ఎకరాలను, గుంటలను అందులో ఎంట్రీ చేయాలి. 39th క్వశ్చన్ వచ్చేసి నీటిపారుదల వనరులు అంటే మీ భూమికి నీటిపారుదల ఏ రకంగా వస్తుంది అంటే చెరువుదా లేదా రిగ్గులదా బోరుదా బావిదా అనేది ఉంటాయి కదా, వాటికి సంబంధించిన క్వశ్చన్. 40th క్వశ్చన్ కౌలు భూమిలో సాగు చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన విస్తీర్ణం ఎంత ఉంది అనేది 40 క్వశ్చన్గా అడిగాడు. దీనికి సంబంధించి నాకు తెలిసి కౌలు రైతులకు డబ్బులు ఇస్తున్నాడు కదా, దానికి సంబంధించిన వివరాలను దీని ద్వారా సేకరిస్తున్నారని నేను అనుకుంటున్నాను. 5th పేజీలో ఇంతే ఉందండి. నెక్స్ట్ 6th పేజీకి వెళ్తే 6th పేజీలో రిజర్వేషన్ ప్రయోజనాలు మరియు ఇతర వివరాలను 6th పేజీలో అడిగాడు. క్వశ్చన్ నెంబర్ 41గా ప్లస్ 41, 42 కలిపి ఒకటే క్వశ్చన్ అడిగాడు. రిజర్వేషన్ విధానం నుండి పొందిన ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా మీకు? ఉంటే ఏ విధమైన ప్రయోజనాలు? విద్యా ప్రయోజనాల లేదా ఉద్యోగ ప్రయోజనాల? విద్యా ప్రయోజనాలు అయితే 41 క్వశ్చన్గా అందులో ఆన్సర్ చెప్పాలి. ఉద్యోగ ప్రయోజనాలు అయితే ఉద్యోగ దాంట్లో 42 దాంట్లో ఆన్సర్ చెప్పేసేయాలి. క్వశ్చన్ నెంబర్ 43Aలో గత 5 సంవత్సరాలలో ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన పథకాల పేర్లు 3 పథకాల వరకు నమోదు చేయండి అని 43 క్వశ్చన్లో ఇచ్చాడు. 43A, 43B, 43C ఈ మూడిట్లో గత 5 సంవత్సరాల నుండి మీరు ఏ ప్రభుత్వం లబ్ధి ఏదైనా పొందుతుంటే 3 పథకాల ద్వారా వాటిని ఎంట్రీ చేయాలి. 44th క్వశ్చన్ వచ్చేసి మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కు చెందిన వారైతే ధృవీకరణ పత్రం పొందారా లేదా అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా లేదా అని అడుగుతున్నాడు. అంతే. ఉంటే అవునని లేదంటే లేదు అని సమాధానం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 45th వచ్చేసి మీరు డినోటిపై చేయబడిన సంచార పాక్షిక సంచార తెగకు చెందినవారా అని అడుగుతున్నాడు. అంటే సంచార జాతికి చెందినవారా కాదా అని అడుగుతుండు. అవునైతే అవునని లేదంటే లేదు అని 45th క్వశ్చన్కు ఆన్సర్గా పెట్టాలి. 6th పేజీలో ఇంతే ఉందండి. నెక్స్ట్ 7th పేజీకి వచ్చేసరికి 7th పేజీలో రాజకీయ మరియు వలస వివరాలు నమోదు చేయమని చెప్పారు. 7th పేజీలో 46th క్వశ్చన్ నుండి ప్రజాప్రతినిధిగా పనిచేసిన వివరాలు చెప్పమంటారు. మీరు ఏదైనా ప్రజాప్రతినిధిగా పనిచేశారా లేదా, అది లేదు అంటే ఇది కాల్ వదిలేస్తే బెటరు. ప్రజాప్రతినిధిగా సభ్యత్వం పొందారా అంటే ప్రస్తుతం చేస్తున్నారా లేదా పూర్వం చేశారా అనే వివరాలు 46A, 46Bలో నమోదు చేయాలి. ఆఫీస్ బేరర్ అంటే మినిస్టర్, చైర్మన్, స్పీకర్ మొదలగు వివరాలను ప్రస్తుతం చేస్తున్నారా లేదా పూర్వం చేశారా అనే వివరాలను 46Cలో, 46Dలో నమోదు చేయాలి.
అలాగే ఏమైనా చేసి ఉంటే ఎన్ని టర్ములు చేశారు, ఒకసారా రెండు సార్ల అనేది 46E నమోదు చేయాలి. 46Fలో ప్రజాప్రతినిధిగా పనిచేసిన మొత్తం సంవత్సరాలు ఎన్ని అనేది 46Fలో అంటే 46F క్వశ్చన్కి ఆన్సర్గా చెప్పాలి. ఈ రాజకీయ నేపథ్యం. క్వశ్చన్ నెంబర్ 47. నామినేటెడ్ కార్పొరేషన్, బోర్డ్, సహకార సంఘం, ప్రభుత్వేతర సంస్థలలో సభ్యులు సంఘ సభ్యులు అయితే వాటి వివరాలను 47th క్వశ్చన్గా ఆన్సర్గా చెప్పాలి. వాటికి సంబంధించిన ఆన్సర్ని 47th క్వశ్చన్లో చెప్పాలి. నెక్స్ట్ 48A. మీ కుటుంబం నుండి ఎవరైనా వలస వెళ్ళారా? ఇక్కడ వలస వెళ్తే వెళ్ళారు అని లేదంటే లేదు అని ఆన్సర్ చెప్పచ్చు. వెళ్తే ఎక్కడికి వెళ్ళారు, ఇతర దేశాలకు వెళ్ళారా లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్ళారా? 48Bగా ఇతర దేశం అయితే దేశం పేరును నమోదు చేయాలి. 48C అయితే ఇతర రాష్ట్రం అయితే రాష్ట్రానికి సంబంధించిన పేరును 48Cగా ఆన్సర్ చెప్పాలి వాటికి. అలాగే 48D. వలస వెళ్ళడానికి కారణం ఏంటి? 48Dని ఆన్సర్ చేయొచ్చు. ఇక లాస్ట్ 8th పేజ్ వచ్చేసి పార్ట్ 2 కుటుంబ వివరాలు ఇందులో అడిగాడు. 8th పేజ్ వచ్చేసి 49th క్వశ్చన్ తోటి స్టార్ట్ అయింది. 49A తోటి గత 5 సంవత్సరాలలో మీరు ఏమైనా రుణాలు తీసుకున్నారా? తీసుకుంటే అవునని లేదంటే లేదు అని సమాధానం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 49B. ఏ అవసర నిమిత్తం రుణం తీసుకున్నారు? తీసుకుంటే ఒకవేళ మీరు రుణం తీసుకుంటే ఏ అవసర నిమిత్తం రుణం తీసుకున్నారని 49Bగా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. అలాగే 49C. ఎక్కడ నుండి రుణం పొందారు? ఒకవేళ మీరు రుణం తీసుకుంటే ఎక్కడ నుండి తీసుకున్నారు? బ్యాంకు నుండి తీసుకున్నారా లేకుంటే ఇతర మార్గాల నుండి ఎక్కడైనా NBFC అవి ఉంటాయి కదా వాటి నుండి తీసుకున్నారా అనే దానికి 49Cకి ఆన్సర్ చెప్పాలి. అలాగే క్వశ్చన్ నెంబర్ 50. ఏదైనా వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలలో పాల్గొంటే వివరాలను వెల్లడించండి అని 50 క్వశ్చన్గా అడిగాడు. ఏదైనా వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలలో పాల్గొంటే వాటికి సంబంధించిన వివరాలను గురించి చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 51 వచ్చేసి కుటుంబానికి చెందిన పశు సంపద ఏమైనా ఉందా? ఉంటే ఆవులున్నాయా, ఎద్దులున్నాయా, గేదెలున్నాయా, గొర్రెలున్నాయా, మేకలు, కోళ్ళున్నాయా, బాతులున్నాయా, పందులున్నాయా, ఇతరులు ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటి సంఖ్య ఎంత అనేది 51 క్వశ్చన్కు ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 52. స్థిరాస్తి వివరాలు. కుటుంబ సభ్యులందరి మొత్తం కలిపిన స్థిరాస్తుల వివరాలు ఎంట్రీ చేయాలి. ఆస్తుల వివరాలు ప్లస్ ఆస్తుల సంఖ్య 1 ఉంటే 1, 2 ఉంటే 2 అనే వాటిని 52 క్వశ్చన్గా ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 53 వచ్చేసి చరాస్తి వివరాలు. వాహనాలతో కలిపి కుటుంబ సభ్యులందరికీ మొత్తం ఎన్ని చరాస్తులు ఉన్నాయని 53rd క్వశ్చన్గా అడిగాడు. ఆస్తుల వివరాలు, బండ్లు ఉంటే బండ్లు ఉంటే వాటి గురించి అవి ఎన్ని ఉన్నాయి వాటి సంఖ్య ఎంత అనేది కూడా 53rd క్వశ్చన్గానే అడిగాడు. ఇక 54th క్వశ్చన్ వచ్చేసి రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంట్రీ చేయాలి, లేదంటే 00 అని పెట్టేస్తే సరిపోద్ది. నాకు తెలిసి వీటి నుంచి కొత్త రేషన్ కార్డులు ఏమైనా ఇచ్చే అవకాశం ఉంది. క్వశ్చన్ నెంబర్ 55A. మీ నివాస గృహం ఉన్న ప్రాంతం యొక్క స్వభావం ఏమిటి అనేది 55
55 క్వశ్చన్ ఏగా ఉంది. అలాగే 55B నివాస గృహం యొక్క విస్తీర్ణం ఎంత చదరపు గజాలలో చెప్పమని అడిగాడు. వాటి వివరాలను ఇక్కడ నమోదు చేస్తారు. అలాగే 55C మీ నివాస గృహం యొక్క యాజమాన్య స్థితి, అంటే మీరు యజమాని ఎవరు ఉన్నారో, సొంతమా లేదా కిరాయా అట్లా ఉంటుంది కదా, వాటి వివరాలను 55Cగా అడిగాడు. అలాగే 55D నివాస గృహం రకం, అంటే గూన ఇల్లా, బంగ్లానా, రేకుల షెడ్డా, అటువంటి వాటికి 55Dగా ఆన్సర్ పెట్టాలి. అలాగే 55E మీ ఇంటిలోని నివాస గదుల సంఖ్య ఎంత? ఇది అబ్సల్యూట్లీ అనవసరమైన క్వశ్చన్. 56A త్రాగునీటి వనరు, మీకు త్రాగునీటి వనరు ఉందా లేదా అనేదానికి 56Aకి ఆన్సర్గా చెప్పాలి. అలాగే 56B మరుగుదొడ్డి ఉందా లేదా, ఉంటే అవును, లేదా లేదు అని ఆన్సర్ చెప్తే సరిపోతుంది. అలాగే 56C ఇంటికి విద్యుత్ సదుపాయం ఉందా, ఉంటే ఉంది, లేదంటే లేదు అని ఆన్సర్ ఇవ్వాలి. అలాగే 56D వంట కోసం ఉపయోగించే ప్రధాన ఇంధనం ఏమిటి? గ్యాసా, కట్టెలా, ఇంకా వగేరా వగేరా పొయ్యిలు ఉన్నాయా అని ఎలక్ట్రానిక్ పొయ్యిలు ఉంటాయి కదండి, వాటికి సంబంధించిన వివరాలు 56Dగా నమోదు చేసుకుంటారు. ఇక్కడికి వచ్చేసి ఇంతే. నెక్స్ట్ వచ్చేసి ఎన్యూమరేటర్కు అందించిన సమాచారం మాకు తెలిసినంత వరకు నిజమేనని ప్రకటిస్తూ కుటుంబ యజమాని పేరు, మొబైల్ నెంబర్, సంతకం, తేదీతో సహా ఈ బ్రాకెట్లో ఫిలప్ చేయమన్నారు. అలాగే ఎన్యూమరేటర్ పేరు, మొబైల్ నెంబర్, సంతకం, తేదీతో పాటు సెకండ్ బాక్స్లో ఫిలప్ చేస్తారు. థర్డ్ వచ్చేసి సూపర్వైజర్ పేరు, మొబైల్ నెంబర్, సంతకం, తేదీతో పాటు థర్డ్ బాక్స్లో ఫిలప్ చేస్తారు. ఇంతేనండి ఫాము. ఇంకా మిగతావి అంత మొత్తం పూర్తిగా చెప్పేశాను. మీకు ఈ ఫామ్ కావాలనుకుంటే నా వెబ్సైట్లో పెడతాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.